అసలు నేను ఎవరు పంపించారు? మేము అమ్ముతామని నీకు ఎలా తెలుసు అసలు? చెప్పు, మా అత్తగారు మాయగారు పంపించారు నిన్ను, సార్ లేకపోతే మేడం పంపించారా? సార్ ఆయన ఎవరో నాకు తెలియదు సార్. ఫోన్ వచ్చింది సార్, సినిమాలో రోల్ ఇస్తానంటే ఆయన చెప్పినట్టు చేశాను సార్. అది కాదు క్వశ్చన్. అసలు ఎవరికి ఫోన్ చేశారు? వాళ్ళకి ఫోన్ చేయాలి ఫస్ట్. హలో సార్, మేము పోలీసులు మాట్లాడుతున్నాం. మీరు అర్జెంటుగా శరత్ సార్ ఇంటికి రావాలి. చూద్దాం ఎవరు వస్తారో. మీరా? నేనే. మా పక్కింట్లో ఉండి మాకెలా చేస్తారా మీరు? మీరే కదా మీ పనమ్మాయిని మా ఇంట్లో పెట్టుకోమన్నారు. పనమ్మాయి ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరు ఇలాంటి వాళ్ళు ఊహించుకోలేదు ఎప్పుడు. బాబు, మా ఇంట్లో పనమ్మాయి లేదు, మీ పనమ్మాయి కావాలి. ఒకసారి తప్పుకొని నిషా గారిని పిలవాలి. నిషా గారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ పనమ్మాయి కావాలంటే మా డాక్యుమెంట్స్ ఎందుకు మీరు తీసుకెళ్లారు? డాక్యుమెంట్స్ ఏంటి శరత్, మొన్నటి నుంచి అదే గోల. మా పనమ్మాయి, మాకు పనమ్మాయి లేదు, ఇప్పుడు పనమ్మాయి కావాలి. ఏమండి నిషా గారు, మీరు ఒకసారి రండి. ఏం మాట్లాడుతున్నారు? మీరే కదా అబ్బాయిని ఇవన్నీ చేయమన్నారు. అబ్బాయి చేయడం ఏంటి శరత్, మా ఇంట్లో అమ్మాయి కదా పనమ్మాయి. ఈ పనమ్మాయి కావాలంటే మా ఇంట్లో ఒక 4 గిన్నెలు ఉన్నాయి, అవి తోమేసి వెళ్ళిపోద్ది, పంపించండి. మీ గోల ఏంటో నాకు అర్థం కాదు. బా, మేము వేరే టెన్షన్లో ఉన్నామండి. ప్లీజ్ కొంతసేపు అయిన తర్వాత రారా. ఏం టెన్షన్? పదండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటండి మీ టెన్షన్? గెస్ట్లు ఉన్నారండి, రావద్దు. తర్వాత గెస్ట్ ఉండి మా ఇంట్లో ఇతను కాదా? కాదని అనుకుంటున్నా. పనుల గురించి మాట్లాడుతున్నారు కదా. ఇతను ఎందుకు వచ్చాడు ఇప్పుడు? పను మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? మా ఇంట్లో పనమ్మాయి రాలేదు. ఏంటి నాకు క్లియర్గా చెప్పండి. మీరేనా రియల్ ఎస్టేట్ బ్రోకర్ని మా దగ్గరికి పంపించారు? అది నాకు కరెక్ట్గా చెప్పండి. మ్యాటర్ చాలా సీరియస్ అయింది, లోపల పోలీసులు ఉన్నారు. శరత్, ఏం మాట్లాడుతున్నారు శరత్ మీరు? 4 గిన్నెలు తోమించమండానికి పనమ్మాయిని రమ్మంటే పోలీస్ అంటారు, సీరియస్ అంటారు. ఏంటి సీరియస్ శరత్? నాకు అర్థం కాల. ఇరుగు పొరుగు అన్న తర్వాత ఆ మాత్రం హెల్ప్ చేసుకోమా? పదండి లోపల కూర్చొని మాట్లాడదాం. లోపల కావద్దు. మీకు ఏం కావాలి చెప్పండి. సరే మా ఇంటికి రండి, మా ఇంట్లో కూర్చొని మాట్లాడదాం. వీళ్ళందరినీ వదిలేసి అలాగ వెళ్తావు శరత్. ఒకసారి పదే, నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఏంటి చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు రమ్మన్నారు ఇంటికి? పాప, మన ఇంట్లో పనమ్మాయి లేదని నువ్వు వెళ్ళి వాళ్ళ పనమ్మాయిని పంపిస్తే 4 గంటలు దొంగద్దని పంపించావు. వాళ్ళు ఇందాక నుంచి పోలీస్ అన్నారు, డాక్యుమెంట్ అన్నారు, సీరియస్ అన్నారు. నాకు ఏం అర్థం కావట్లేదు పాప వాళ్ళ గోల. అదేంటి? మీకు మా మూవీకి ఏమైనా సంబంధం ఉందా లేదా చెప్పండి. రోల్ ఇస్తే ఉంటుంది, ఇస్తారు కదా మీరు ఆబ్వియస్గా. నాకంటే వెళ్ళని ఎవడన్నాడు శరత్ నీకు? ఈ పన్నమ్మాయి గోల ఏంటండి? అంట్లు తోమేస్తా శరత్, 4గే. మనం మాత్రం ఈ పనమ్మాయిల విషయంలో ఏదో ఒకటి చేయాలి శరత్, రేపన్నా సరే. నిజంగా ఇతను పనమ్మాయిల గురించే మాట్లాడుతున్నాడా, లేకపోతే డైవర్ట్ చేస్తున్నాడా? మీకు ఎవరైనా ఫోన్ చేశారా 1 గంట ముందు? మా పనమ్మాయి చేసింది, నేను రానని. శరత్ గారి ఇంటికి రమ్మని మీకు ఎవరైనా ఫోన్ చేశారా? మా పనమ్మాయి మీ ఇంటికి రమ్మని నాకెందుకు ఫోన్ చేస్తుంది? మీ పనమ్మాయి కాదండి, మా ఇంట్లో మీకు ఎవరైనా ఫోన్ చేశారా? మీ పనమ్మాయి కూడా చేయలేదు. నా పనమే మీకెందుకు చేస్తుందండి? 10 నిమిషాలు. అసలు మా ఇంట్లో బోల్డ్ మంది ఉన్నారు. పని ఎవరినో ఒకరిని పంపించండి, అంట్లు తోమేసి వెళ్ళిపోతారా 4. మా పాప చేసుకోలేదండి. మీరు తోమచ్చు కదండి, అమ్మతో సాయం చేయరా మీ ఆవిడికి? ఇరుగు పొరుగు 4 పూటలు తినడమే కాదు, సాయం కూడా చేయండి. పదరా. నేను 4 పూటలు తింటాను, మీకెలా తెలుసు? మీరు అలాగే తింటారా? వీళ్ళకి పనమ్మాయి మార్చిన తర్వాత బుర్ర పిచ్చెక్కిపోయినట్టు ఉందిరా. కరెక్ట్ ఏంటి, మేము వెళ్ళిపోవాలి. వీఆర్ ఇన్ సమ్ డీప్ ప్రాబ్లం. మ్యామ్ ప్లీజ్ మమ్మల్ని ఈ తర్వాత మాట్లాడదాం పనమ్మాయిల గురించి. 10 నిమిషాలు. రేపు మీ ఇంటికి కూడా పనమ్మాయి మానేస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది మీకు ప్రాబ్లం, మా బాధ ఏంటో. మీకు ఇంత చెప్తుంటే అర్థం కావట్లా, మీ గురించి ఆలోచించినా మీకు అర్థం కావట్లా. బాబు నీకు మెంటలు ఎక్కిందిరా బాబు. మీరా చేసింది ఇదంతాను? ఏం చేశాను? ఏమైంది? ఏం చేయడం ఏంటండి? ఏంటండి మాట్లాడవేంట్రా? ఆయన ఎవరో నాకు తెలియదండి. తెలియపోవడం ఏంటి? నిజంగా ఆయన ఎవరో తెలియదండి. నువ్వు ఫోన్ చేసి మాట్లాడావు కదా, ఎవరితో మాట్లాడారు? మనిషిని చూడలేదండి. ఈ నంబర్ మీదే కదా? అవును. నేనే మీతో మాట్లాడా.
ఓకే శరత్ గారి ఇంటికి రమ్మని చెప్పింది నేనే. ఓకే ఏంటి దేనికి? మా దగ్గర ఇతను వచ్చి 50 లక్షలు క్యాష్ ఇచ్చి మా పేపర్లు పట్టుకెళ్ళిపోయాడు. మీరు పంపించారని చెప్పాడు. ఈయన ఎవరండి? నాకు తెలియని కూడా తెలీదు. తెలియదంటారేంటండి? మీరే ఫోన్ చేసి మా ల్యాండ్ పేపర్లు తీసుకోమని చెప్పారంట కదా. సార్ మీరే కదా సార్ కాల్ చేసి శరత్ గారి దగ్గర క్యాష్ ఇచ్చి ల్యాండ్ పేపర్స్ తీసుకోమని చెప్పారు. ఓ అయితే రియల్ ఎస్టేట్ బ్రోకర్ నువ్వేనా? నేనేనండి. ఇప్పుడేంటి ప్రాబ్లం ఏంది? క్యాష్ ఇచ్చి మళ్ళీ పేపర్స్ పట్టుకెళ్ళిపోయాడు. అడ్వాన్స్ ఇచ్చాం, క్యాష్ ఇచ్చాం, పేపర్స్ తీసుకుందాం. ఏంటి అసలు అదే. ఎలా తెలుసు శరత్ మనం ల్యాండ్ అమ్ముతున్నామని? ఎవరు చెప్పుంటారు? సార్ నేను స్టేషన్ పట్టుకెళ్ళి 4 పీకితే మొత్తం నిజమంతా బయటకు కక్కుతాడు సార్. పట్టుకెళ్ళిపోమంటారా సార్? సార్ మాట్లాడండి సార్, మీరు చెప్తేనే చేశాను కదా సార్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ. ఆయన ల్యాండ్ అమ్ముతా అన్నా మేము కొనుక్కున్నాం. వాట్స్ ద ప్రాబ్లం? కానీ మీ సినిమా మీద వచ్చి సినిమా చేయమని చెప్పి ఇదంతా చేశారా ఏంటి? సార్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు మా పేపర్లు ఏవి? సార్ పేపర్ మీకు ఇచ్చేసాను కదా సార్, నేను మీ దగ్గర ఉన్నాయి కదా. అవును మా దగ్గరే ఉన్నాయి. మీ దగ్గర ఉన్నాయా? అవును సార్, డబ్బులు ఇచ్చాం, తీసుకున్నాం, స్క్రూటినీ చేసుకోవాలి కదా మేము. సాయంత్రం కాలం తెచ్చిస్తానండి, తర్వాత ఫోన్ ఆపేసాడండి అతను. నేను చెప్పాను కదా ఓయ్, ఒక 3-4 వారాలు పడుతుంది అది స్క్రూటినీ చేయటం. కానీ 3-4 వారాలు పడటం ఏంటండి? మాకు వారంలో ట్రాన్సాక్షన్ చేయాలని చెప్పాం. వారంలో ఎక్కడ అవుతుందండి? 3 నెలలు అని చెప్పాను కదా నేను. నువ్వు వారం అని చెప్పావు కదా భయ్ మాకు. సార్ అంటే ఈ బిజినెస్ లో ఈ మాత్రం మేనేజ్ చేయకపోతే పనులు జరగవు సార్. సరే మరి ఫోన్ ఎందుకు ఆపేసావు? మాకు దొరకకుండా ఎందుకు తిరుగుతున్నావు? సార్ ఫోన్ మీకోసం ఆపలేదు సార్, నాకు వేరే పర్సనల్ గా ప్రాబ్లం ఉండి వాళ్ళు ఫోన్ చేసి సతాయించడం వల్ల ఫోన్ ఆఫ్ చేయకొచ్చింది సార్. అది కాదు, ఫస్ట్ అతనికి ఎవరు చెప్పారో కనుక్కో. మనం అమ్ముతున్నామని ప్లాట్ అది ఎలా తెలుస్తుంది అతనికి? యా కరెక్టే. అసలు మీకు ఎలా తెలుసు మేము ప్రాపర్టీ అమ్ముతున్నామని? సార్ మా నెట్వర్క్లు మాకు ఉంటాయి సార్. అదే నెట్వర్క్ సార్, మా ఫ్యామిలీలో జరిగింది మీకు ఎలా తెలుస్తుందండి? సార్ స్టేషన్కి పట్టుకెళ్ళమంటారా? మొత్తం నిజం బయటికి తెప్పిస్తా. సరే వెళ్ళు, స్టేషన్లో కేసు పెట్టు, కోర్టులో చూసుకుందాం. సైట్ లిటిగేషన్లోకి వెళ్తుంది. 10 ఏళ్ళ పాటు ఎవరో కొనలేరు అమ్మలేరు, చూసుకుంటాం. ఏంటి సార్ ఇలా అంటున్నారు? మేము మాట్లాడతాంలేండి. చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా భాస్కర్, చాలా థ్యాంక్స్. చెప్పగానే తీసుకొని వచ్చావు. చూడు ఏమైనా ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటాయేమో. అయ్యో సార్, మీరంటే మాకు చాలా అభిమానం, మేము పెద్ద ఫ్యాన్ సార్. మీతో ఒక్క ఫోటో చాలు సార్ మాకు. మీరేదో సినిమా తీస్తున్నారు కదా సార్, ఆ సినిమా పక్కా 100% సూపర్ హిట్ అవుతుంది సార్. సూపర్. Blockbuster. చూస్తున్నారా మా ఫ్యాన్ ఫాలోయింగ్? కొంతమంది నన్ను హీరో వద్దు అని చెప్పేసి కొన్ని అవుతున్నాయి. దానికోసం అందుకే మేమే డబ్బులు పెట్టి తెద్దామని అనుకున్నాం. ఈ లోపు ఇదంతా జరిగింది. శరత్ గారు అంటే యూట్యూబ్లో మెగాస్టార్ సార్. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా మీకు? ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో తెలుసా మీకు? అలాంటి ఆయన మీరు తొక్కేస్తారా? అబ్బో అలాగే చూసుకుందాం. చూడండి సార్, సార్తో పాటు మేము వేల లక్షల మంది వెనకాతలు ఉంటాం సార్ మేము. సార్ మా పోలీస్ డిపార్ట్మెంటే కాదు సార్, ప్రైవేట్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లు సార్ వెనుకున్నాయి సార్. అబ్బో ఆయన ఎవరు ఏం చేయలేరు సార్. మిమ్మల్ని ఎవరు ఆపినా సరే మేమందరం డబ్బులు వేసుకొని మిమ్మల్ని స్టార్ హీరోని చేస్తాం సార్. దిస్ విల్ బి పీపుల్స్ మూవీ సార్. చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే నేను దీన్ని మీరు అంటే లేదండి, నిజంగా కొంతమంది నన్ను ఎలా కాపాలి, ఫైనాన్షియల్గా ఇబ్బంది పెడదామని చూస్తున్నారు సినిమా తీయకుండా. ఇంకేతని పట్టలేండి. కానీ మీ మాటలతో నాకు చాలా బూస్ట్ వచ్చింది. ఇంకా ఎవడాపుతాడు నేను చూస్తాను. పైన మా తాత నుంచి ఆశీస్సులు, ఫాలోవర్స్ దీవెనలు, ఇంకా నన్ను ఎవడో ఆపలేడు. ఎంతమంది అడ్డొచ్చినా సరే నన్ను ఆపలేడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడైనా చెప్తారా అసలు మీకు ఎలా తెలిసిందో? కూర్చోవచ్చా ముందు? యా కూర్చోండి. సార్ నేను వెళ్ళిపోవచ్చా సార్? నేను వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వెక్కడికి వెళ్ళిపోతావు? మా పేపర్లు ఏవి? ఏంటండి పేపర్లు మా దగ్గర ఉన్నాయి, క్యాష్ మీ దగ్గర ఉంది, ఆయనతో పని ఏంటి? సార్ నా పెళ్లి గురించి కొంచెం మాట్లాడండి సార్. సిగ్గులేదు నీకు? నీలాంటి కాబట్టి సంబంధం చూస్తాడా? నీ బాధ ఏంటి? ఎందుకు వచ్చాయి ఇక్కడికి అసలు? సార్ పెళ్లి కోసం వచ్చాను సార్. మీరు మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేశారు కదా. ఓ పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారా మీరు? ఏదో చేస్తున్నావు లేండి, మేమేం చేస్తాం మీకు ఎందుకు. కానీ ముందు అడికి వరకు ఫోన్ చేస్తున్నాను, అడికి వెళ్ళండి. వెళ్ళి నువ్వు బయటికి, నీ పెళ్లి సంబంధం అక్కడ చేయడం. నేను సార్ నా పగడి పట్టుకుపోరా బాబు. రెంట్కి తెచ్చినట్టున్నారు, ఇచ్చేయండి తిరిగి. హలో ఎక్కడున్నాం? శరత్ గారి ఇంటికి వచ్చే. మీకు మా అత్తగారు మాయగారు తెలుసండి? వాళ్ళు ఎవరండి? మీకు వాళ్ళేమైనా లీడ్ ఇచ్చారా ఏంటని? కొంచెం తగ్గుతావా? మేడం ఎడిసేస్తాను. ఏంటి ఎందుకు రమ్మన్నావు? నువ్వు ఇంకొకసారి మా పేరెంట్స్ నీ కాన్వర్జేషన్లో తీసుకొస్తే మటు నువ్వు ఊరుకునేది లేదు. చాలా చూస్తున్నాను. ఏంటి ఏంటి ఎందుకు అంత ఓవర్ అయిపోతున్నావు? ఏంటి ఓవరు? నువ్వు ఓవర్ అవుతున్నావు, నేను కాదు. 2 నిమిషాలు ఆగు.
ఎవడో బయటపడుతుంది. తెలుస్తుందో అప్పుడు నేను చెప్తాను నీకు. ఏడు చెప్తావు? మా పేరెంట్స్ కాదని నీకు మరీ చెప్తున్నాను. నేను కూడా కాదు. ఇంకెవడు చేస్తాడే, నువ్వు మీ పేరెంట్స్ కాకపోతే? చూద్దాం. ఒకడు వచ్చాడు కదా, వచ్చారు. అతనికి ఎవడు చెప్పాడో తేలిపోద్ది ఈరోజు. ఇప్పుడు అది తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేద్దాం? మా పేరెంట్స్ కాదని తెలిసిపోద్ది కదా, అప్పుడు ఏం చేస్తావు? చెప్పనా నీకు, ఇతను మీ డాడీ ఒకటే క్లబ్, వీళ్ళు కలిసి గోల్ఫ్ ఆడతారు. మా నాన్న చెప్పలేదని చెప్పారా లేదా? డబ్బులు అడిగాను, సినిమాకి అయితే ఇవ్వం బాబు, నువ్వు బిల్డింగ్ కట్టు ఇచ్చేస్తాం, బిజినెస్ పెట్టి సినిమాకైతే ఎవడే ఎవడెవడు. నేను సినిమాలు వ్యాపారాలు కాదు, నేను ఎదగడం ఇష్టం లేదురా, నాకు తెలుసు అది. ఎదగలేవు శరత్, నీ హైట్ ఇంతే. నువ్వు ఎంత ట్రై చేసినా నాకన్నా హైట్ దాటలేవు. ఓకేనా? కామెడీ చేస్తున్నావా? నువ్వు చేస్తున్నావు కామెడీ. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. నాకు చాలా ఉన్నాయి. ఏంటున్నాయి చెప్పు. అసలు నువ్వే చేసావేమో మా అమ్మ నాన్న మీద పడేయడానికి. సరే, ఇది మీ అమ్మా నాన్న అని తెలిస్తే ఏం చేస్తావు? గుండు కొట్టించుకుంటానే. ఊహ బాగుంది కదా, పండగ చేసుకో. కానీ నువ్వు గుండు కొట్టించుకొని మరి జుత్తు వచ్చేంత వరకు మీ అమ్మ మీ నాన్నతో ఉండాలి. అలాగే. ఇక్కడ రాకూడదు. బికాజ్ నా భార్య చాలా అందంగా ఉంటుంది నా ఫీలింగ్. ఇంకెవరో దొరికారు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? నేను సారీ చెప్తాను. సారీ చెప్తావా? శరత్ నోట్లోంచి సారీ రావడం చాలా ఎక్కువ. నీలాగా గుండు కొట్టించేసుకుంటాను, పక్కింటికి వెళ్ళిపోతాను, అలాంటివి నాది ఉండవు. చాలా రియలిస్టిక్గా ప్రాక్టికల్గా ఉంటాయి అవన్నీ. ఓకే, నేను సారీ చెప్తాను. నా కాళ్ళ మీద నిల్చొని నేను సారీ చెప్తాను. ఓకే? నీ కాళ్ళ మీద కాకపోతే ఇంకెవరి కాళ్ళ మీద నుంచి సారీ చెప్తావు? తలుపు తీసే ఉంది. చెప్పానా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. స్వరూప్ చెప్పాడా మీకు? అవునండి, ఇదే చెప్పాడు మాకు అంతాన్ని. శరత్, స్వరూపం కూడా అడుగు, మా అమ్మ నాన్న తెలుసా అని. నాకు ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచే తేడా కొట్టేస్తుంది ఈ అబ్బాయి మీద. ఏమైంది సార్? ఏంటి స్వరూప్ ఇది? ఏమైంది సార్? ఏమైందంటావేంటి మొత్తం చేసి? నేనే చేశాను సార్. ఏంటి నువ్వే కదా చెప్పావు అతనికి మొత్తం ఇదంతాను? అంటే మీకు హెల్ప్ చేద్దామని చెప్పాను సార్. అంటే మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, మీ ల్యాండ్ అమ్మేసి సినిమా చేద్దామని. సో సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను, సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎవరైనా ఉంటే చూడండి అని. అసలు నువ్వు అతని దగ్గరికి ఎందుకు వెళ్ళావు? సార్ అదే సార్, ఈయనే కదా సార్ ప్రొడ్యూసర్. అప్పుడు కలిసాను మా సార్ ముందు, సార్ అని చెప్పాను కదా సార్, ఈయనే. అందుకని సార్కి ఒకసారి చెప్పాను, సార్ ఇలాగ ఇబ్బంది పడుతున్నారు ఆ ల్యాండ్ గురించి అమ్మడానికి, సినిమా తీయడానికి అని చెప్పాను సార్. వీడు సింపుల్గా మాట్లాడుతున్నాడు. 4 days బ్యాక్ వచ్చాడు మా ఇంటికి. ఏంటి ఇలా వచ్చావు? సార్ అదే సార్, సార్ మూవీ గురించి చెప్పాం కదా, సార్ రెడీ అయిపోతున్నారు సార్ మూవీ చేయడానికి. అవుతాయేంటి, తీసుకొని అతని సినిమా అతని ఇష్టం. అది సూపర్ స్క్రిప్ట్ సార్. అని మీరు చెప్పింది కరెక్టే సార్, దానికి సార్ సూట్ అవ్వరు. దానికి ఒక మంచి హీరోని పెట్టి తీస్తే అది బాహుబలి లాంటి రేంజ్కి వెళ్ళిపోతుంది సార్ ఆ స్క్రిప్ట్. సరే, అది ఏం చేద్దాం అంటావు ఇప్పుడు? సార్ ప్రాపర్టీ అమ్మేసి మూవీ తీసే ప్లాన్లో ఉన్నారు సార్. ఆ ప్రాపర్టీ మీరు తీసుకుని ఒక 3 నెలలు ఆపగలిగితే ఆ స్క్రిప్ట్ మనకు వచ్చేలా నేను ప్లాన్ మీకు చెప్తాను సార్. ఎందుకు పోయి నీకు ఇవన్నీ శుభ్రంగా చేసుకున్నావు కదా? మిమ్మల్ని నేను ఒక మంచి ప్రొడ్యూసర్లో చూద్దాం అనుకుంటున్నాను సార్. టాలీవుడ్కి పరిచయం చేయాలి సార్, మీరు ఒక మంచి ప్రొడ్యూసర్ అని తెలియాలి. ఒకసారి ఆలోచించండి సార్ ఎలా ఉంటుందో. మీకు ఎందుకు సార్, ఆ ల్యాండ్ మీరు కొన్నట్టు ఒక 3 months ఆపండి డీలు, మిగతా అంతా నేను చూసుకుంటాను. సరే, ముందు ల్యాండ్ పేపర్స్ ని చూడాలి కదా ఒకసారి. సార్ అవన్నీ సార్ దగ్గర పర్ఫెక్ట్గా ఉంటాయి సార్, దాంట్లో ఇష్యూస్ ఏమి ఉండవు. మీరు ప్రొసీడ్ అయిపోండి ఇంకా నన్ను నమ్మి. సరే, అలాగే చూద్దాంలే. థ్యాంక్ యూ సార్. ఓకే. ఎంత ప్లాన్ చేసావు స్వరూప్, మేడం పక్కనే ఉంటూ. అలా నీ స్వార్థం కోసం మమ్మల్ని ఇబ్బందులో పెడతావా? సార్ లేదు మా సార్. సినిమా ఆగిపోవడానికి చూస్తావా? సర్లేండి, ఫస్ట్ మీ క్యాష్ మీకు ఇచ్చేస్తాం, మా పేపర్ మాకు ఇచ్చేయండి. వదిలేండి, క్యాష్ మీ దగ్గర ఉంచండి, పేపర్లు కూడా మీకు ఇచ్చేస్తాను. ఎదురు ఇంకో 50 లక్షలు క్యాష్ ఇస్తాను. ఆ స్టోరీ నాకు ఇచ్చేయండి. అదేంటది? స్టోరీ చాలా బాగుంది, నచ్చింది, నేను వేరే హీరో పెట్టుకుని తీస్తాను. ఎస్ సార్, ఇచ్చేయండి సార్. నీకెందుకు అంత ఆత్రం? లేదు మేడం, మీ ఆస్తులు అమ్మడం నాకు ఇష్టం లేదు మేడం. సార్ హీరోకిని చూడడం కూడా ఇష్టం లేదు నీకు? అలాగని కాదు మేడం, ఆ. నేను వద్దంటున్నారు కదా మేడం, అంత అంటే ఇంకా తగ్గాలి సార్ అని అంటున్నారు కదా మేడం. సో అప్పుడు మీ తర్వాత నేనే కదా సార్, అందుకు సార్ నన్ను హీరోగా పెడతా అన్నారు. నువ్వు హీరో ఏంట్రా? సార్ అదే కదా సార్ మనం అనుకున్నాం మీ ఇంట్లో. నా ఇంటి నిన్ను హీరో పెట్టి తీయటానికి. అదేదో ఆయనతోనే తీసుకుంటాం కదా, నీతో ఎందుకు మళ్ళీ? ఆయన కాబట్టి నేను వీడియోలో పెట్టారు. నేనైతే నేను దాదాపులో కూడా రానిచ్చేవాడు కాదు. ఆయన దగ్గర చేసి ఆయనకి అంత దెబ్బేస్తుంటే నా దగ్గర ఇంకేం చేస్తావు నువ్వు? సార్ నాకు మీకు తెలుసు కదా సార్ నా గురించి. ఏం తెలియదు నీ గురించి?
తడిగుడ్డతో గొంతు కోసే రకం నువ్వు. నాకు మేడం చెప్తూనే ఉన్నారు నీ గురించి, అక్కడ భాస్కర్ కూడా చెప్తున్నాడు. అయినా నాకేదో గుడ్డి నమ్మకం నీ మీద. సార్ అలా కాదు సార్. నువ్వు ఇంతకంటే దిగజారలేవు అనుకున్నప్పుడు ప్రతిసారి నా తప్పుని ప్రూవ్ చేస్తున్నావు స్వరూప్. మీకు అర్థం కావట్లేదు సార్. నా బాధ అంతా మన కథ వేస్ట్ అవ్వకూడదు సార్. అది సార్ మన కథ కాదు, నా కథ. అదే సార్ అది వేస్ట్ అవ్వదు. అసలు పోలీసులకి ఈయన పట్టించాలి. చిచి, నువ్వు నాగుపావు కంటే డేంజర్ నువ్వు. నాకైతే మా కథ ఇచ్చే ఆలోచన లేదండి. అది నా కథ, నేనే తీసుకోవాలి, దాంట్లో నేనే హీరో కింద ఉండాలి. మీ క్యాష్ మీకు ఇచ్చేస్తాం, మా పేపర్ మాకు ఇచ్చేసేయండి. ఆలోచించుకోండి, క్యాషింగ్ మాకు ఏం ప్రాబ్లం లేదు. మీరు తగ్గితే మీతో సినిమా తీస్తాం, లేకపోతే వేరే వాళ్ళతోనే తీస్తాం. అండి నా కథ నేను ఇవ్వనండి ప్లీజ్. మాకు అటువంటి ఆలోచనలు ఏం లేవు. ఈ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేసి మా పేపర్ మాకు ఇచ్చేయండి. మేమే డబ్బులు ఇచ్చేస్తాము. సరే, పొద్దున్న పంపించేస్తానులేండి. నేను తెస్తాను సార్. స్వరూప్, ఇంకా తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు వెళ్ళు. సారీ సార్. అసలు వెళ్ళిపో ప్లీజ్ ఫాస్ట్. అసలు కనిపించక మాకు. మనం ముందుకెళ్దామంటే ఎంతమంది మన వెనకాతలో మనకు తెలియకుండా గొయ్యలు తవ్వుతుంటారో. బా, మా తాత గొప్పవాడు నిషా. నిజంగా తెలుసా, మా తాత వల్ల ఇవన్నీ బయటపడ్డాయి మనకి. ప్లీజ్ తాతకు దండం పెట్టుకోవా. దాని ముందు నువ్వు ఇంకో పని చేయాలి. ఏంటి? మర్చిపోయావా? ఏం చెప్పు. వాళ్ళు చెప్పావు కదా నీ కాలు మీద నిలబడి సారీ చెప్తావని. ముందు మా తాతకి థ్యాంక్స్ చెప్పు. పెద్దవాళ్ళు గౌరవించు. మా నాన్న అమ్మ కూడా పెద్దవాళ్ళే. మా తాత కంటే పెద్దవాళ్ళు కాదు కదా. అసలు మీ తాతో కాదో తెలియదు. ఏ ద్వారా తెచ్చావు నువ్వు? పెట్టు, దండం పెట్టు. తాత చాలా థ్యాంక్స్ తాత. నువ్వు ఇలా నా కల్లోకి వచ్చి చెప్పడం, నేను అది చేయడం, వెంటనే నా కళ్ళు తెరిపించావు తాత. నా చుట్టూ ఇంతమంది వెధవలు ఉన్నారా తాత. ఆ పొట్టోడు ఇలాంటోడు నాకు అనుకోలేదు తాత. నేను చాలా చాలా థ్యాంక్స్ తాత. ఇంకా మన సినిమాని ఎవ్వడూ ఆపలేడు తాత. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేసావా? నా సినిమాలో కూడా నీ క్యారెక్టర్ పెడతాను తాత. నువ్వు దాంట్లో ఉంటావు. నువ్వు వచ్చి యాక్ట్ చేస్తావా లేకపోతే నీ ఫ్రేమ్ పెడతానా అన్నది గ్రాఫిక్స్ వాళ్ళు చూసుకుంటారు, కానీ నువ్వు ఉంటావు. మా తాత ఉంటాడు నా సినిమాలో. నా తాతను పెడతాను. మా తాత నాకు బ్రహ్మానంద గుర్తొస్తున్నా శరత్. నిషా ప్లీజ్ డోంట్ జోక్, ఐమ్ డామ్ సీరియస్. పెట్టు, దండం పెట్టు మా తాతకి. థ్యాంక్స్ చెప్పు. నాకు సారీ చెప్తే థ్యాంక్స్ చెప్పు ఫస్ట్. థ్యాంక్స్ ఏంటి థ్యాంక్స్? నువ్వే చెప్పు. థ్యాంక్స్ చెప్పు. చెప్పు థ్యాంక్స్ శరత్ వాళ్ళ తాతగారికి. థ్యాంక్స్ శరత్ వాళ్ళ ముత్తాత గారికి. నువ్వు సారీ చెప్పమన్నావు, నేను చెప్పట్లేదు. అరవకు ప్లీజ్, చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంది. ఐఎమ్ రియలీ సారీ. నేను నిన్ను మీ పేరెంట్స్ని అనుమానించాను. థ్యాంక్స్. ఓకే, ఐమ్ గ్లాడ్. ఐఎమ్ సారీ. కానీ మీ పేరెంట్స్ కూడా మా తాతకి థ్యాంక్స్ చెప్పాలి. మా తాత వల్లే తెలిసింది. చెప్తారులే. ఏం అవ్వలేదా? ఆకలేసేస్తుందా బాబు? హాయ్ బావా. ఓ హాయ్, వచ్చేసావా? యు సీరియస్లీ కుకింగ్ ఫర్ మీ? యా, ప్రామిస్డ్ కదా నీకోసం బిర్యానీ వండుతా అని. బావా, ఐ వాస్ థింకింగ్ ఇట్స్ జస్ట్ యు వర్ జస్ట్ జోకింగ్. నో శరత్ ఎప్పుడు జోక్స్ చేయడు, ఆల్వేస్ సీరియస్. థ్యాంక్ యూ నేను బావా. చెప్పాను అంటే చేస్తాను. థ్యాంక్ యూ బావా. అయిపోయింది జస్ట్. ఓకేనా? కొంచెం ఒక 5 minutesలో ఓకే, లోలో ఉంది, బిర్యానీ రెడీ అయిపోతుంది. బావా నాకు కొంచెం నేర్పిస్తారా బావా? I don't know how to make biryani and I've been Seriously? wanting to make biryani. అవునా? It's my favorite dish and I don't know how to make it. చికెన్ బిర్యానీ రానాలు ఉంటారా మన తెలుగు వాళ్ళు? Baba, I know how to eat, I don't know how to make. సో ఐల్ టెల్ యూ స్టెప్ బై స్టెప్. ఓకే, ఐఎమ్ మేకింగ్ సమ్ క్రిస్ప్. సో బిర్యానీకి ఫస్ట్ చికెన్ పీసులు కొంచెం బిర్యానీ సైజ్ కట్ చేయించుకొని మ్యారినేషన్ పెట్టుకుంటాం. మ్యారినేషన్ కి అల్లం, వెల్లుల్లి, పెరుగు, నిమ్మకాయ ఒక గంట 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం. Okay. పెట్టేసి ఈ లోపు రైస్, బిర్యానీ బాస్మతి రైస్ బట్టలు మార్చుకు వచ్చేసరికి సెట్ చేసుకున్నా. చూస్తున్నాను బిర్యానీ. చూస్తున్నా. అంటే దేవికాకి బిర్యానీ ఎలా చేయాలో చెప్తున్నాను.
చేసావు కదా నువ్వు ఈరోజు. ఇంకేం చేసావు ఈరోజు? ఇంకేదో ఇదేదో చేస్తున్నాను. అదేంటిది? ఇది కాలీఫ్లవర్ కాదు, క్యాబేజ్ ఆ, ఫ్రై, ఇంకా వైట్ రైస్ పెట్టాను, చికెన్ కర్రీ. సో So many అంతే. things you made, Baba. యా, సండే అంటే నేను అన్ని Sweet. మీ బావ ఇవన్నీ కాదురా, పులిహోర సూపర్ గా కలుపుతున్నాడు కదా. ఈరోజు చేయలేదు, పులిహోర చేయలేదు. హే, ఇప్పుడు బిర్యానీ, చేస్తుందేంటి? చికెన్ బిర్యానీ. కాదే, చికెనే. నువ్వేం చేసావు కూడా తెలియదు శరత్, అది మటన్ బిర్యానీ. ఓ యా, మర్చిపోయాను, మటన్ బిర్యానీ ఇది, మా చికెన్ కాదు. ఆ చికెన్ బిర్యానీ దీంట్లో అన్ని చేసిన దాంట్లో మర్చిపోయాడు ఏం చేసావు. యా యా, ప్లీజ్ మర్చిపోయాను. ఆపుతావని నాటకాలు. చికెన్ బిర్యానీయే. ఇప్పుడే బట్టలు మార్చుకోడానికి వెళ్ళి నీ గ్యాప్ లో వచ్చి దూరిపోయాడు. దూరలేదు, ఎందుకే? చూస్తున్నాను వచ్చి. అయితే బావా మీరేం వండలేదా? హే, ఎవరుంటుంది ఏంటి, నేను నిషాకి నేర్పించింది నేనే. సో ఈ రోజు తన లేదే. చేస్తానంది, చేయమన్నాను. టేస్ట్ విల్ బి సేమ్, కొంచెం తగ్గుతుందేమో కానీ టేస్ట్ విల్ బి సేమ్. సినిమాలో వేయాల్సిన యాక్టింగ్ ఇక్కడ చేయకు. కొంచెం రిహార్సల్ లా ఉంటది కదా. ఏ సినిమా బావా? ఓ చెప్పలేదా నువ్వు దేవికకి? ఉన్నాక చెప్పడానికి. వీఆర్ స్టార్టింగ్ ఆఫ్ ఫిల్మ్. రియలీ? యా, సో మూవీ నేమ్ ఇస్ నా కథ. నా కదా. నీ కథ కాదు, నా కథ. ఓకే. హీరో ఎవరు బావా? నేనే. మీరా? వావ్. అండ్ హీరోయిన్? హీరోయిన్ ఫస్ట్ హాఫ్ ఇస్ శృతి హాసన్, సెకండ్ హాఫ్ ఇస్ యువర్ సిస్టర్. శృతి హాసన్. ఎస్. వావ్, యు డిడ్ంట్ టెల్ మీ దిస్. తనే చెప్తాను అనుకున్నాను రా. కాదు, యాక్చువల్గా శృతి హాసన్ బదులు మనం దేవికాని పెట్టేసుకుంటే ఫస్ట్ హాఫ్ హీరోయిన్ కింద. ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు. పర్లేదు, నేను చెప్పుకుంటాను, మీ చెల్లె కదా, బాగుంటుంది కదా. వాట్ యూ సే? ఐఎమ్ రెడీ. బాగా వచ్చారు, శృతి హాసనే పెడదాం. ఐ వాంట్ గో అండ్ టెల్ ద ఫ్యామిలీ. 1 minute. పిచ్చాశ లేక చెప్తున్నా. అంటే అలాగే శృతి హాసన్ అంటే నువ్వు జలసి ఫీల్ అయ్యావు కదా, దేవికాని పెట్టేస్తే బాగుంటుంది పర్లేదు కదా. శరత్, నేను మైండ్ సెట్ చేసుకున్నాను శృతి హాసన్ కోసం. జలస్ ఫీల్ అవ్వలే. అదేమిటే తంటావు శృతి హాసన్, ఇప్పుడు శృతి హాసన్. తను ఎలాగో రాదు కదా పిలిచిన వెంటనే, దేవికంటే వెంటనే వచ్చేస్తుంది, అందుకే వద్దు. నాతో పెట్టుకోకు. సరే రేపుకో. చేసి వచ్చావుగా చేయడానికి, చేసుకో. నేను చేయను ఇంకా. పీసెస్ కావాలా, పీసెస్ కావాలా వద్దా? షూటింగ్ అయిపోయిన తర్వాత లేబర్ మొత్తాన్ని పిలిచి భోజనాలు పెట్టినట్టు పెడతారండి. దాంతోపాటు రెమ్యునరేషన్ గిఫ్ట్స్ కూడా ఉంటాయా? మన సినిమా హిట్ అవని గోల్డ్ ప్లేట్లు ఇస్తాను, స్టీల్ ప్లేట్లు కాదు. అలాగుంది బిర్యానీ. మీ అందరూ వస్తున్నారని చెప్పి స్పెషల్గా చేశాను. నా కోసం ఉండాలనుకున్నాను బావా. నువ్వు బావ అన్నప్పుడల్లా నిషా లుక్స్ నేను తట్టుకోలేకపోతున్నాను. మధ్యలో ఆ మ్యారేజ్ బ్యూరో తీసుకొచ్చి సార్ ఎందుకు ఈ వీడియోలో? అతను కాదండి, అతను ఇది కాదు, ఆ, ఈ అబ్బాయి స్వరూప్ స్క్రిప్ట్ ఇచ్చాడు. ఫస్ట్ టైం నా జీవితంలో. సర్లే, జనాలందరూ నా కథ బోర్ అయిపోతుంది అంటున్నారు, దీన్ని కొంచెం డైవర్ట్ చేద్దామని చెప్పి అడిగితే మనోడు మరస్ట్ రోజు, సార్ మంచి సార్, కాన్సెప్ట్ సార్, సూపర్ సార్, మొత్తం మీ తాత ముత్తాతలు వచ్చేస్తారు సార్ అన్నాడు. అందుకే ముత్తాత ఫోటో పెట్టుకొని పూజలు ఏంటి అంటే, సార్ ఇలా కళ వస్తుంది, మీరు తెల్లవారితే పెళ్లి చేయాలి సార్ అన్నాడు. ఇదేదో కొంచెం బాగానే ఉన్నట్టుంది. లాస్ట్ టైం వాడు చేసి సరిగ్గా చేయలేకపోయాం మనం. ఈసారి దాన్ని కవర్ చేద్దాం అనుకున్నాను. జనాలు ఏం చేయ, లాస్ట్ టైమే ఫెయిల్ అయింది, సిగ్గులేదేట్రా, మళ్ళీ ఇంకొక ఎందుకు తీసావా? స్వరూప్ పాపం పెళ్ళిళ్ళు చేయమన్నా, నువ్వేమో కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నావు. Somebody told me to get married to Swaroop. కమెంట్లు వచ్చాయండి. ఓ సరదాకందరా బాబు. తనకి పెళ్ళి అయిపోయి 4 పిల్లలా దేవికకి? ఇద్దరు 2 పిల్లలు ఉన్నారు. మొన్న ఎవడో కామెంట్ పెట్టాడు, మిథును దేవికాని ఒక ఫ్రేమ్లో చూడాలని ఉంది అట. ఇంకా ఒక ఫ్రేమ్లో ఉన్నారు 2. అంటే ఫాదర్ డాటర్ కింద. కాదు, నా కథ ఏంటి, మీ కాలేజ్ అయిపోయింది అంతేనా? ఇంక మళ్ళీ కంటిన్యూ చేయరా? ప్రాబ్లం ఏంటంటే, ఆ బొల్లేకాయలు సీన్ చేశాం కదా, అదంతా బాగుందండి. ఆ మనిషి ఎవరండి బాబు, అమరీష్ పూరికి ఏదో రంగు వేసేసి ప్యాంటు చొక్కేసి వచ్చినట్టు ఉన్నారు. ముసలతలాగా ఉంచండి, మీరంటే యంగ్గా సెట్ అవుతున్నారు, వాళ్ళు సెట్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది కనీసం 10 ఏళ్ళు తగ్గిపోయి చాలా స్మార్ట్ గా కనబడుతున్నారని చెప్పారు. అలాగే అన్నారు. 70 అర్థమైంది ఏంటంటే, ఎవరు నచ్చిన కమెంట్స్ కాదు, అలాగే అన్నారు 10 ఏళ్ళు తగ్గామని. 70 ఏళ్ళు ఉంచి ఉన్నవాడు 60 ఏళ్ళకి వచ్చేవాట. సో ఎనీవేస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ for all your support, love, affection, radiation, emotion, మోషన్ devotion and motions. ఏంటి
స్వీట్లు లేవా? ఓన్లీ బిర్యానీ పెట్టి అయిపోయింది. స్వీట్లే ఏంటి అందరూ షుగర్ కట్ చేస్తుంటే మీరు షుగర్ అడుగుతారేటండి బాబు, ఇప్పటికే ముసలి సెలబ్రేషన్ కదా. నువ్వు గంటకో మాట ఆడక. ఓ పక్క బావ అంటది, ఇంకో పక్క సిస్టర్ అంటది, నువ్వు బావ అంటాడు, బావ అంటది. మధ్యలో బాస్ అంటది. దేవిక, వై టు రెస్పెక్ట్ అవర్ రిలేషన్స్. అందుకే క్లియర్ గా చెప్పారు. యా, బావా ఇస్ బావా, బాస్ ఇస్ బాస్. సో యు నాట్ ద బావ, యు ఆర్ ద బాస్. ఇట్స్ ఓకే, ఐ డోంట్ కేర్, బట్ నాట్ అన్నయ్య తమ్ముడు. కాదే, అన్నయ్య తమ్ముడు రిలేషన్స్ లేవన్నావు కదా. ఏదైనా సరే అనురాగం, ఆప్యాయత, ప్రేమ అన్నావు ఇలాంటి పాడు లోకానికి తెలియాలి కదా, లేకపోతే వేరేగా చూస్తారు. వాళ్ళలోకానికి లీడర్ నువ్వే కదమ్మా. అందరూ అంటారు అదేంటి బయట ఏంటి మీరు చిన్నగా ఉన్నారు, టీవీలో అంత ఉంటారు ఏంటి అని. ఇక్కడ కూర్చుంటా విన్ని, వస్తావు ఫ్రేమ్లో. మళ్ళీ మీ ఆవిడ అడుగుతుంది ఏంటి విన్ని అంతసేపుకి వెళ్ళావు, ఎక్కడ ఫ్రేమ్లో లేవని. మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? వెరీ సూన్ మూవీ విల్ రోల్. ఏది నా కథే? నా కథ, నీ కథ, మన కథ తెలియదు, ఏదో ఒక కథ, ఏదో ఒక కథ అయితే తీస్తారు. ఏ కథ అయినా పర్లేదు కానీ విలన్ రోల్ మాత్రం నాది. నిజ జీవిత రోల్ని మనం సినిమాల్లో చూపించుకోకూడదు, దానివల్ల బిజినెస్ దెబ్బతింటుంది. హీరో ఎవరు సార్? సార్ మీరు సరదాగా అన్నారు కదా. మేడం ఇలాగ మీరు సర్ప్రైజ్లు ఇవ్వకూడదండి. రేపు ఎంతమంది వస్తున్నారని చెప్తే మేము మా పార్టీ మేము ప్లాన్ చేసుకుంటాం. 10 వరకు ఫైన్ లేవలే, అంటే ఒక ఆర్టిస్ట్ కాల్కి దొరకలేదు, మెయిన్ ఆర్టిస్ట్ ఈ ఓన్లీ. ఎగిరి చేసావు స్వరూపు ఆయన రోల్లో. ఈయనేమో ప్రొడ్యూసర్గా చేశారు, నేనేమో అర్ధరాత్రి అపరాత్రి అని ఆయన ఇప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చాను. మెయిన్ ఆర్టిస్ట్ ప్లేయర్ అని రోజు ఇంట్లో కూర్చొని ఈవిడ ఆడింది ఆట పాడింది పాట కింద చేస్తే మెయిన్ ఆర్టిస్ట్ రాలేదని చూసారా. అండి మేము ఈ ఆర్టిస్ట్ చిన్న పెద్ద అనేది చూడం, మాకు అందరూ సమానమే. మెయిన్ అలాగ అనుకుని ఉంటే మీరు పైన మేము కింద కూర్చోం, అందరూ ఒకలాగే ఉంటాం. మాకు అలాగే ఉండదు. అమ్మాయిది ఒక సీన్ పెండింగ్ ఉంది, ఆ సీన్ చెయ్యాలి, అది అందుకు అలాగ అన్నాం మెయిన్ ఆర్టిస్ట్ అన్న సీన్ కోసం అని. అంటే ఎక్కడ ఏం దొరికితే ముట్టించుదామా అని చూస్తారు.